దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన క్రీస్తు పేరిట అందరికీ నా శుభవందనాలు. పిల్లరా, మరి ఈ శ్రేష్టమైన సమయంలో మనము నమ్మకాన్ని గురించి ధ్యానించాం. నమ్మకం గురించి మాట్లాడుకుంటూ అది ఎదిగే కొలది దాని యొక్క స్వరూపం విశ్వాసంగా మారుతుందని, ఇప్పుడు ఆ విశ్వాసమును లేక మనకున్నటువంటి జీవన విధానాన్ని కనబరిచేది ఏదంటే ఒక ప్రత్యేకమైన మాట చెప్పబడింది బైబిల్లో. తిమోతికి పౌలు 2 ఉత్తరాలు రాసుకున్నారు. అందులో వారు రాసిన మొదటి ఉత్తరంలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్నారు, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండాలి. ఆ విశ్వాసం యొక్క గొప్పతనం తెలియాలన్నా, ఆ విశ్వాసం యొక్క కార్యసిద్ధి జరగాలన్నా పవిత్రమైన మనస్సాక్షి ఉండాలండి. ఒక మాట చెప్పాలంటే, మనస్సాక్షి అనేది మీరు పొందిన మారు మనస్సు యొక్క ప్రతిబింబమే. నేను మారు మనస్సు పొందాను అని చెప్పుకునే ప్రతి క్రైస్తవులు మనస్సాక్షి ద్వారానే దానిని కనబరచగలరు. ఎందుకంటున్నానంటే, ఈ మనస్సాక్షి, మారు మనస్సు అనే పదాలు పాత నిబంధనలో లేవు. నేను అంటున్నాను, ఇలాంటి ప్రస్తావన లేదు. కానీ క్రొత్త నిబంధన జనులమైన మనకు ఇది ప్రత్యేకంగా చెప్పబడింది. అసలు సువార్తలో 4 విషయాలు చెప్పారు. బాప్తిజం ఇస్తున్న యోహాను గారు సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు వారి నుంచి ఆ పరిచర్యను యేసుక్రీస్తు వారు కొనసాగిస్తున్నప్పుడు 4 విషయాలు చెప్పారు ప్రియులారా. ఒకటి, కాలము సంపూర్ణమైంది, ద టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ ఎండ్. కాలము సంపూర్ణమైంది. రెండవది, దేవుడి విషయం చెప్పారు, దేవుని రాజ్య స్థాపన జరగబోతోంది, దేవుని రాజ్యము సమీపించింది. మూడవది, మన గురించి చెప్పారు, మారు మనస్సు పొందండి, ఈ సువార్తను మీరు నమ్మండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ సువార్తే చేశారు. అందుకని ఈరోజు సువార్త రూపం మారిపోయింది. సువార్త రూపము కేవలము క్రీస్తు యొక్క పుట్టుక, మరణము, పునరుద్ధానము, తిరిగి రావడం మీదే ఆధారపడి చెప్తున్నారు. ఆ రోజుల్లో అపోస్తలులు చెప్పారు అంటే, అక్కడ ఉన్న యూదులు యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా అంగీకరించే స్థితిలో లేరు గనుక ఆయన్ని ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చింది. అందుకే నేను స్పష్టంగా అంటున్నాను, లిటరల్గా అందరికీ తెలుసండి మెస్సయ్య వస్తాడని, అందరికీ కూడా దీవెనకరమైన జీవితాన్ని ప్రసాదిస్తారనే విషయం తెలుసు. మనకు బాగా అర్థం కావాలంటే సమరయ స్త్రీకి కూడా తెలుసు. కానీ ఆయన ఒక యూదుడిగానే గుర్తించింది. ఆయనతో కాన్వర్సేషన్ ఒక యూదుడిగానే మాట్లాడింది. తర్వాత మాటల్లో కొనసాగుతూ ఉండగా ఆయన గౌరవించి, అయ్యా మీరెవరో బాగా చెప్తున్నారని అయ్యా అంటది. ఇంకా కొంచెం కాన్వర్సేషన్ ముందుకు వెళ్ళేసరికి ఆమె తన విషయాలు, ఇంకా చాలా విషయాలు ప్రస్తావించడం చూసి, మీరు ప్రవక్త అని నమస్కారం చేస్తుంది. అప్పుడు క్రీస్తు ఆరాధన విధానాన్ని, కాలం సంపూర్ణమవుతున్న విషయాలను, దేవుని యొక్క స్వరూపం, ఆయన ఆరాధించేవారు ఎలా చేయాలి, ఈ మాటలన్నీ వివరించి ఆమెతో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు ఆవిడ గుర్తించింది, మీరే క్రీస్తు అని నేను నమ్ముతున్నాను, గ్రహిస్తున్నాను అంది. క్రీస్తుని తెలుసుకోవాలంటే అలాంటి ఒక కాన్వర్సేషన్ ఉండాలి. ఏమి మాట్లాడకుండా ఎవడెవడో చెప్పింది వినేసి, ఎవడో చెప్పిన తప్పుడు బోధలు, తప్పిదాలు ఇవన్నీ చూస్తూ మనం క్రీస్తుని అర్థం చేసుకోలేకపోతున్నాం. నేను ఓపెన్గా అంటున్నాను, నేను క్రొత్త నిబంధనలో క్రీస్తుని వెంబడించాలంటే అత్యంత ఉన్నతమైన, ఉత్తమమైన కార్యము మారు మనస్సు. ఈ మారు మనస్సు లేకుండా మీరు ఈ పైన ఉన్నటువంటి వాటిని మార్చుకునే ప్రయత్నం చేస్తే జరిగేదేం లేదండి. మనుషుల విషయంలో దేవుడు కోరుకునేది మారు మనస్సు.
దాని గురించే చెప్పబడింది. పేరు మార్చుకోవడాలు, రూపాలు మార్చుకోవడాలు, ఈ వస్త్రాలు ఆహార్యం మార్చుకోవడాలు, ఇలాంటి భౌతికపరమైనటువంటి వాటిని గురించి, వాటి మార్పుల గురించి బైబిల్ ఏం చెప్పలే, యేసుక్రీస్తు అంతకంటే చెప్పలే. ఒకటి మట్టుకు ఖచ్చితం, మనస్సు మారాలి. ఈరోజు ఆ మనస్సు మారింది అనడానికి మన మనస్సాక్షి. నీ మనస్సాక్షి ఎలా ఉంది మిత్రమా? బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుందండి. ఈ మనస్సాక్షి విషయంలో పౌలు భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. 23వ అధ్యాయంలో అపోస్తుల కార్యము 1వ వచనంలో ఆయన తన గురించి ఒక మాట చెప్పుకున్నారు. 23వ అధ్యాయం ప్రారంభ వచనంలో అంటాడు, పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా అదే చెప్పాలి. ఎందుకంటే ఆ పౌలు మారు మనసు పొందాడండి. తనే మతం మార్చుకోలే, మారు మనసు పొందాడు. ఒకప్పుడు నేను చేసినటువంటివన్నీ కూడా నిర్జీవం అని గ్రహించాడు, గుర్తించాడు. ఇప్పుడు అతను మారు మనసు పొందాడు. నేను అంటున్నాను ప్రియులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి కలిగి మీ మధ్య నేను ఉన్నానని, దేవుని ఎదుట నడుచుకున్నానని మీకు తెలుసు. అక్కడే అదే అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 16లో కూడా అంటాడు, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. క్రైస్తవ్యం అంటే ఈ లోకరీతిగా కనబడే ఏమీ కావండి. మనస్సాక్షి మారాలి. నీ మనస్సాక్షిలో చాలా ఉన్నాయి, వాటిని నువ్వు మార్చుకోవాలి మిత్రమా. అసలు బాప్తిజం పొందాము అని చెప్పుకునే వారితో నేను మాట్లాడుతున్నాను. లోకరీతిగా ఉన్నటువంటి విధానంలో కూడా పాపం పోగొట్టుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఈరోజు బాప్తిజం తీసుకున్న నీవు దాన్ని అర్థం చేసుకోగలిగావా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21లో ఒక మాట అంటారు. ఏమన్నారంటే, దానికి సాదృశ్యమైన బాప్తిజమం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షికి ప్రత్యుత్తరమే. మీరు బాప్తిజం తీసుకున్నారు అంటే అది ఎలాగ తయారైందంటే, ఇప్పుడు బాప్తిజం తీసుకోవడం అనేది ఒక పెద్ద హడావిడిగా చేస్తున్నారు. అసలు బాప్తిజం తీసుకోవడం అంటే ప్రియులారా, మరి మనస్సాక్షిలో రావాలి మార్పు. మనస్సాక్షి మార్చకుండా బాప్తిజం తీసేసుకున్నాను, నేను యోర్ధాన్లో తీసుకున్నాను, నేను ఫలానా పెద్ద పాస్టర్ గారి దగ్గర తీసుకున్నాను, ఆయన సహవాసంలో తీసుకున్నాను, ఇవన్నీ అసలు ఇవ్వండి. ఆరు మనస్సుకి తగిన మనస్సాక్షి నువ్వు పొందాలంటే నీ బాప్తిజము యేసు రక్తంలో కడగబడిన అనుభవంలో ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 14లో అంటారు, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధీకరించింది. బైబిల్ చెప్పిందండి. ఈరోజు నీ మనస్సాక్షికి అడగబడిందా మిత్రమా? మారు మనసు పొందానంటావు, బాప్తిజం తీసుకున్నానంటావు, బూతులు మానవు, గొడవలు మానవు, వ్యసనాలు మానవు, అబద్ధాలు మానవు, మనుషుల్ని సంతోషపెట్టడానికే
భక్తి చేస్తున్నట్టు కనపడతావు, అదంతా అన్య భక్తి. లోకంలో ఉన్న భక్తి అంతా అదే. వాళ్ళ స్నానాదులు వేరు, మీరు పొందిన స్నానం వేరు. వాళ్ళ స్నానాదులు ఎప్పటికప్పుడు పొందుతూనే ఉంటారు. నేను అంటున్నాను, ఒక 4 ఏళ్ళకి ఒకసారి వచ్చే దాంట్లో వాళ్ళు వెళ్ళి స్నానం చేసి నా పాపం పోయిందని అనుకుంటారు. తప్పులేదు, అది వారి యొక్క భక్తి విధానంలో వారు పొందుకున్నటువంటి స్థితి. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు ప్రియులారా. నువ్వు పొందినటువంటి స్నానం ఉందే, అది ప్రత్యేకమైనది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 2వ వచనం నుంచి 22 వరకు గంభీరమైన సత్యం ఉందండి. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ స్నానాదులన్నీ కూడా తాత్కాలికం. వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పాపం పోయిందంటారు, మళ్ళీ వెళ్ళి మునుగుతారు, మళ్ళీ పాపం పోయిందంటారు. కానీ నువ్వు మునిగావు కదా, ఈ మునుగుడు వేరు, నువ్వు పొందిన బాప్తిజం వేరు. పాపం పోగొట్టుకున్నావా? మరి ఆ పాపం పోయిందన్నప్పుడు రిపీటెడ్గా మళ్ళీ నువ్వు అదే చేస్తున్నావంటే నువ్వు పొందిన బాప్తిజంలో విలువ లేదు. అందులోనైనా కొంత అర్థం ఉంది. పోన్లే ఇప్పుడు మునిగాను, మళ్ళీ ఏదైనా తప్పులు చేశానేమో అని మళ్ళీ మునుగుతున్నాను అని అనుకోవడానికి. నీకు అలా ప్రతిసారి లేదుగా, మునిగేసావు కదా. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, బైబిల్ అంటుంది, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానానికి చేరాలి. ఇది లేఖనం చెప్తున్న సత్యం. ఈరోజు నీ మనస్సాక్షికి ఎంత కల్మషం ఒకసారి ఆలోచన చేయి. మంచి క్రైస్తవుడా, నువ్వు చర్చికి వెళ్ళినంత మాత్రానో, తెల్లబట్టలు కట్టుకున్నంత మాత్రానో, ఈ బొట్లు తీసేసినంత మాత్రానో, లేక పరిచర్య పేరిట చేస్తున్న అనేక కార్యక్రమాల ద్వారానో మెప్పు పొందాం. మనస్సాక్షి, ఈ మనస్సాక్షి పెర్ఫెక్ట్గా లేకపోతే, మనస్సాక్షితోనే నువ్వు బాప్తిజం పొందావు. ఇప్పుడు మీరు పొందిన ఈ బాప్తిజం మీ మనస్సాక్షిని మార్చాలి. నువ్వు ఇంకా లోక సంబంధమైన వాటిలోనే పడున్నావు. లోకంలో బతకద్దని నేను చెప్పట్లే, కానీ వాటికి దూరంగా ఉండు. వాటిని నువ్వు అంటించుకొని మాలిన్యం తెచ్చుకోకు. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి అది ఇష్టం, వాళ్ళ విధానం. మనకొద్దు. మనం ఎందుకు చేస్తున్నాం? మళ్ళీ అంటున్నాను నేను, మనస్సాక్షి అపవిత్రం చేసుకోవద్దండి. ఈరోజు ఈ భక్తి చేస్తున్నటువంటి ఈ సోకాళ్ళు క్రైస్తవులు ఏమనుకుంటారంటే, ఎవడు ఆయన నువ్వు చెప్పడానికి, మాకు మేము చేసే భక్తి బ్రహ్మాండంగా చేస్తున్నాం అని అనుకునే దినాల్లో ఉన్నాం. తిమోతికి పౌలు రాస్తున్న మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట అన్నారు, ఆ అబద్ధీకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. ఈ మాట వ్రాయబడి ఉందండి. ఈరోజు ఇలా చేయకూడదు క్రైస్తవుడు, అలా చేయకూడదు క్రైస్తవులు చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళకూడదు, చావు కూడా తినకూడదు, ఏం లేవండి. నీ మనస్సాక్షి పవిత్రంగా పెట్టుకో మిత్రమా. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేసుకోకుండా చూసుకో. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం 5లో అంటాడు, ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ఈరోజు అదేది క్రైస్తవ్యంలో? ఒక విధంగా చెప్పాలంటే మారు మనస్సు కలిగినటువంటి క్రైస్తవుడి కంటే కూడా మారు మనస్సు లేనటువంటి అన్యులు బాగున్నారేమో. ఇది నేను క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను. నా ఛానళ్ళు అన్నీ కూడా క్రైస్తవులను బలపరచడానికి, ఉత్తేజపరచడానికే నేను మాట్లాడతాను. మారు మనసుకు తగినటువంటి ఆ శ్రేష్ఠ స్థితిని తెచ్చుకో. వాత వేయబడిన మనస్సాక్ష్యం మనకు వద్దండి. రోమీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు 2వ అధ్యాయంలో
15వ వచనంలో ఒక మాట చెప్పారు. రోమాపత్రిక 2:15లో, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్తూ ఉండగను, ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లుగా చూపుతున్నారు. ఎక్కువ మాడుకో, మా పుట్టికే క్రైస్తవ్యం, మా బైబిల్ అంతా కూడా హృదయంలో రాసేసుకున్నాం. ప్లీజ్, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుంది, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతున్నాయి, లేదా వాడు చేసిన దానికి తప్పు లేదని చెప్పుకుంటున్నారు. ఈరోజు ఎంత క్రైస్తవ్యాన్ని చూశానండి నేను, ఎన్ని సంఘాలు తిరిగానండి, తిరుగుతున్నానండి. మనస్సాక్షి ఇక్కడ. ఒకరోజు దేవుని ఆరాధనలో మనం బయటకు వచ్చిన తర్వాత మనల్ని నిలబెట్టేది మనస్సాక్షి. నువ్వు సంపాదించిన ఆస్తులన్నీ చూడండి ఎంత కష్టపడి మమ్మల్ని సంపాదించడం చెప్పవు. నువ్వు సాధించిన పేరు ప్రఖ్యాతులు ఘనకీర్తులు అవన్నీ వచ్చి ఇంత గొప్పతనాన్ని మాకు రావడానికి ఇతడు కారణం అని ఏం చెప్పవు. నీ ద్వారా మేలు పొందిన ఎవరు కూడా నీ గురించి వచ్చి చెప్పరు. ఒక్కళ్ళే నీ గురించి మాట్లాడతారు, నా గురించి మాట్లాడతారు. అది ఎవరో తెలుసా? నీలో ఉన్న మనస్సాక్షి, నాలో ఉన్న మనస్సాక్షి. అది బయటకు వచ్చి సాక్ష్యం చెప్పుద్ది మన గురించి. ఈరోజు ఆ మనస్సాక్షిని కాపాడుకో మిత్రమా. రోమిలకు రాస్తూ అంటాడండి 13వ అధ్యాయంలో, ఆగ్రహ భయమును బట్టి గాక మనస్సాక్షితో మీరు లోబడండి. ఊరికనే ఎవడో తిడతాడనో కొడతాడనో చర్చకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆగ్రహ భయమును బట్టి భక్తి చేయకండి. అమ్మో ఏదైనా అయిపోతుందేమో, నష్టం వస్తుందేమో, చర్చికి వెళ్ళకపోతే ఇలా అయిపోతానేమో, ఇలాంటి దాంతో కాదండి, మనస్సాక్షితో చేయండి. ఆగ్రహ భయమును బట్టి మీరు ఏది చేయొద్దు. ఆగ్రహ భయమును బట్టి కాక మంచి మనస్సాక్షితో అన్నిటికీ లోబడండి. దేవునికి లోబడండి, దేవుని వాక్యానికి, దైవజనుడికి, సహవాసానికి, కట్టుబాట్లకి మీరు లోబడండి. దీవెనకరమైన జీవితం అండి, సంతోషకరమైన జీవనం. ఎందుకంటున్నానంటే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇవన్నీ కూడా మన మనస్సాక్షిని బలపరుస్తాయి. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం. మన అందుకే దేవుడు పిలుచుకున్నాడండి. ఎంత బాగా పిలుచుకున్నాడంటే అన్ని జనాంగం నుంచి మనల్ని ప్రత్యేకపరిచాడు. అందుకనే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు, ఈ భూమి మీద క్రైస్తవ భక్తికి విరుద్ధంగా జరుగుతున్న ప్రతీదీ కూడా జీవము లేని క్రియలే. అవన్నీ ఓపెన్గా అంటున్నాను. ఆ నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి వచ్చారు మీరు. అలాంటి వచ్చిన మీరు ఆడ 19వ వచనంలో కూడా అంటారు, ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహిస్తే అది హేతు అవుతుంది, అది హితమవుతుంది, అది మంచి జరుగుద్ది. నేను అంటున్నాను, అదే ఒక కారణంగా కనబడుతుంది లోకానికి. నీకు దుఃఖం వస్తుంది, అందులో నీ మనస్సాక్షి బాగుండాలి. నీకు శ్రమలు వస్తాయి, అక్కడ నీ మనస్సాక్షి బాగుండాలి. అదే నీ ఆశీర్వాదాలకి కారణమవుతుంది, మంచిదవుతుంది, హేతు అవ్వాలి, హితము అవ్వాలి. అలాగని మనస్సాక్షి ఎలా ఉందో ఒకసారి గమనించుకో మిత్రమా. 3వ అధ్యాయంలో అక్కడే 15వ వచనంలో ఒక మాట అంటున్నారు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికంతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. నిర్మలమైన మనస్సాక్షితో ఉండండి, మంచి మనస్సాక్షి. ఎవరిని కామెంట్ చేయకండి, ఎవరిని తిట్టకండి. వీడు చెప్పే బోధ ఇది,
ఇదంతా క్రైస్తవ్యంలోనే ఉందండి. ఎంతగా తిట్టుకుంటారంటే అన్యులు ఎవరు కూడా ఇలా తిట్టుకోవడాలు ఉండవు. మనకే వచ్చింది దౌర్భాగ్యం అంతా. ఎందుకంటే మన మనస్సాక్షి బాగోలే. దయచేసి మంచి మనస్సాక్షితో మంచి భక్తి జరిగిద్దాం. ఈరోజు నేను అంటున్నాను, ఆ మనస్సాక్షి ఒకరోజు మనతో మన గురించి మాట్లాడినప్పుడు అది ఖచ్చితంగా మాట్లాడగలిగే స్థితిలో ఉండాలి. లబ్ధి పొందుకొని తిడుతున్నావు ఈరోజు, మేలు అందుకొని దూషిస్తున్నావు ఈరోజు, సహాయం పొందుకొని నిరాకరిస్తున్నావు ఈరోజు. క్రైస్తవ లక్షణం కాదది. మనస్సాక్షి బాగుండాలి. ఈరోజు ఇలాంటి మనస్సాక్షి కాకుండా చెడిపోయిన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి నేను పరలోకం వెళతాను, నేను ప్రభువుని గురించి ప్రకటిస్తాను అంటే అది అయ్యేది కాదు. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను, ప్రియమైన దేవుని బిడలారా, నువ్వు మారు మనసు పొందని చెబుతున్నావు కదా, మనస్సాక్షి బాగుందా? అట్టి మంచి మనస్సాక్షి మనం మాట్లాడినా చేసినా చూపినా చూసినా మంచి మనస్సాక్షితో జరిగిద్దాం. మన మనస్సాక్షి మనం కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందామా? పరమ తండ్రి, మారు మనస్సుకు ప్రతిబింబంగా మనస్సాక్షిని ఉంచావు. అటు మనస్సాక్షిని కొందరు వాత వేయబడిన మనస్సాక్షిగా మార్చుకొని నీ సేవే చేస్తున్నామని చెప్పుకుంటూ, నిన్నే నమ్ముకున్నాం అనుకుంటూ ఇంకనూ లోకంలోనే బ్రతుకుతున్నవారు ఉన్నారు. లోకానికి కొరకై బ్రతికేవారు ఉన్నారు. లోక ఘనతల కొరకు బ్రతికేవారు ఉన్నారు. అవన్నీ మాలోంచి తొలగి నిర్మలమైనటువంటి మనస్సాక్షితో, యేసు రక్తములో కడగబడిన మనస్సాక్షితో మేము ముందుకు సాగునట్లుగా నీ కృపాస్తానికి అప్పగించుకుంటూ ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు మంచి మనస్సాక్షి కొరకు ప్రార్థించి అడుగులు వేసే ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి నడిపించు గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.